ఈ సీజన్ ప్రో కబడ్డీ 2025 కోసం చాలా టీమ్స్ ఆప్షన్ లో డిఫెండర్స్ పైనే ఫోకస్ చేశారు. దట్ క్వాలిటీ కవర్ డిఫెండర్స్ కోసం చాలా టీమ్స్ పోటీ పడ్డారు. అయితే ఈసారి ప్రతి టీమ్ కి కవర్ పొజిషన్ లో ఎవరు ఆడతారు, ఏ టీం దగ్గర బెస్ట్ కవర్ కాంబో ఉందో ఈ వీడియోలో ర్యాంకింగ్స్ వైజ్ గా తెలుసుకుందాం. మన ఒక్క ఛానల్లోనే రెగ్యులర్ గా ప్రో కబడ్డీ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 12 గుజరాత్ జైంట్స్. సో ఈసారి అయితే వీళ్ళకి కవర్ పొజిషన్ లో కొత్త ప్లేయర్స్ ని చూస్తూ ఉన్నాం. రైట్ కవర్ పొజిషన్ లో యంగ్ డిఫెండర్ నితిన్ పన్వర్ ఆడగా, లెఫ్ట్ కవర్ లో మరో యంగ్ డిఫెండర్ రోహిత్ కుమార్ ఆడతారు. అయితే వీళ్ళకి ఈ ర్యాంక్ ఇవ్వడానికి రీజన్ ఫస్ట్లీ వీళ్ళిద్దరు కొత్త ప్లేయర్స్. ప్రీవియస్ సీజన్స్ లో పెద్దగా పెర్ఫార్మ్ చేసిన సిచ్యువేషన్ లేదు. దట్ లాస్ట్ సీజన్ లో నితిన్ పన్వర్ 10 మ్యాచెస్ ఆడి 14 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేస్తే, రోహిత్ కుమార్ 15 మ్యాచెస్ ఆడి 24 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇద్దరు ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ అన్పర్ఫార్మింగ్ డిఫెండర్స్. వాళ్ళు పర్ఫార్మ్ చేయకపోతే ఇండివిజువల్లీ వాళ్ళపైన ప్రెజర్ బిల్డ్ అవుతుంది. సో ఇదైతే డెఫినెట్లీ గుజరాత్ కి ఒక నెగిటివ్ థింగ్ అనే చెప్పుకోవాలి. నంబర్ 11 తమిళ్ తలైవాస్. ఈ సీజన్ ప్రో కబడ్డీలో వీకెస్ట్ కవర్ డిఫెన్స్ టీమ్ అని కాదు కానీ జడ్జింగ్ బై లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ వీళ్ళకి ఈ ర్యాంక్ ఇవ్వక తప్పలేదు. ఈసారి వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్ లో రోనాక్ ఆడతాడు. ఇతనైతే లాస్ట్ సీజన్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయాడు. 9 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 10 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో ఇదైతే పూర్ గేమ్ ప్లే. ఈవెన్ అతని లెఫ్ట్ కవర్ పార్ట్నర్ ఆశిష్ 14 మ్యాచెస్ ఆడితే 22 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇతను క్లియర్లీ ఆఫ్ కలర్ లో కనిపించాడు. ఈ సీజన్ లో ఎలా రాణిస్తారు అనేది పక్కన పెడితే లాస్ట్ సీజన్ ఫామ్ తో ఒక నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటారు. బట్ ఇది కబడ్డీ కాబట్టి కంబ్యాక్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. నెంబర్ 10 దబాంగ్ ఢిల్లీ కేసీ. ఈసారి అయితే వీళ్ళకి ఒక కొత్త కవర్ కాంబో ఆడబోతున్నారు. రైట్ కవర్ లో సుర్జీత్ సింగ్ ఆడితే, లెఫ్ట్ కవర్ లో అర్కమ్ షేక్ ఆడతారు. మరి దబాంగ్ ఢిల్లీ ఒక బ్యాలెన్స్డ్ టీం బిల్డ్ చేసే ప్రాసెస్ లో ఒక రాంగ్ స్టెప్ వేశారేమో అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ సుర్జీత్ సింగ్ ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియదు. లాస్ట్ సీజన్ లో 23 మ్యాచెస్ ఆడితే దాంట్లో 39 పాయింట్స్ స్కోర్ చేసి డీసెంట్ గా రాణించాడు. ఇతను స్కోర్ చేసిన పాయింట్స్ కంటే అపోనెంట్స్ కి ఇచ్చేసే పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్సో అర్కమ్ షేక్ పెద్ద పర్ఫార్మర్ అయితే కాదు. ఇతను సీజన్ 9 నుండి ఆడుతున్నాడు, బట్ ఎప్పుడు కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. లాస్ట్ సీజన్ లో 16 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఓన్లీ 16 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇతని పైన ఎక్కువగా నమ్మకాలు పెట్టుకోలేం. బ్యాడ్ కాంబో అని చెప్పలేం గానీ లుక్స్ వీక్. నెంబర్ 9 బెంగాల్ వారియర్స్. వీళ్ళైతే తమ కవర్ డిఫెండర్స్ ని మళ్ళీ బైబ్యాక్ చేశారు. ఈ సీజన్ లో రైట్ కవర్ లో మరోసారి మయూర్ కదం ఆడితే, ఆన్ ది అదర్వైజ్ లెఫ్ట్ కవర్ లో మంజీత్ ఆడతారు. వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు పీకేఎల్ లో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఎస్పెషల్లీ మయూర్ తన కెరియర్ లో 63 మ్యాచెస్ వరకు ఆడితే దాంట్లో ఓన్లీ 74 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ మంజీత్ ఒక యంగ్స్టర్. లాస్ట్ సీజన్ లో డెబ్యూ చేసి 24 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఆల్సో డొమెస్టిక్ లోను వెరీ గుడ్ పర్ఫార్మర్. సో మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. ఈసారి వీళ్ళిద్దరూ క్లిక్ అయితే బెంగాల్ కి సాలిడ్ రిజల్ట్స్ రావడం పక్కా. లేదంటే మళ్ళీ లాస్ట్ సీజన్ లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. నంబర్ 8 బెంగళూరు బుల్స్. లాస్ట్ సీజన్ లో డిజాస్టర్ తర్వాత వీళ్ళైతే తమ కవర్ డిఫెండర్స్ ని మార్చేశారు. రైట్ కవర్ పొజిషన్ కోసం సంజయ్ ని కొనుక్కున్నారు. అలానే లెఫ్ట్ కవర్ పొజిషన్ లో మనీష్ ఆడతాడు. సో సంజయ్ అయితే మీలో చాలా మందికి తెలుసు. లాస్ట్ సీజన్ హర్యానా టీమ్ లో ఇంపార్టెంట్ ప్లేయర్ గా ఉన్నాడు. 24 మ్యాచెస్ ఆడి 59 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇలాంటి ప్లేయర్ ని పిక్ చేయడం రియల్లీ గుడ్ మూవ్ అనే చెప్పుకోవాలి. అయితే అతని కవర్ పార్ట్నర్ మనీష్ లాస్ట్ 3 సీజన్స్ గా ప్రో కబడ్డీ ఆడుతున్నప్పటికీ బట్ ఇంతవరకు ప్రూవ్ చేసుకోలేకపోయాడు. 29 మ్యాచెస్ వరకు ఆడితే దాంట్లో ఓన్లీ 19 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో ఈ పొజిషన్ లో బెంగళూరుకి ఒక కన్సల్ట్ అయితే కనిపిస్తుంది. నంబర్ 7 జైపూర్ పింక్ పాంథర్స్. ఈ సీజన్ లో జైపూర్ వాళ్ళ కాంబినేషన్ చేంజ్ చేశారు. ఎస్పెషల్లీ రైట్ కవర్ పొజిషన్ లో మోహిత్ ని తీసుకున్నారు. అలానే లెఫ్ట్ కవర్ లో ఎప్పట్లానే రెజా మెర్బగిరి ఆడతాడు. యూజువల్లీ రెజా అయితే ఈ పొజిషన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెండర్. లాస్ట్ కొన్ని సీజన్స్ గా జైపూర్ టీమ్ కి కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. ఇన్ లాస్ట్ సీజన్ 23 మ్యాచెస్ ఆడి 58 పాయింట్స్ స్కోర్ చేశాడు. అన్డౌట్లీ ఈజ్ బెస్ట్. మరి రైట్ కవర్ లో ఆడే మోహిత్ కి ఇది 3rd సీజన్. లాస్ట్ సీజన్ లో గుజరాత్ కి 15 మ్యాచెస్ ఆడి 20 పాయింట్స్ స్కోర్ చేశాడు. మరి గ్రేట్ సీజన్ కాకపోయినప్పటికీ దిస్ ఈజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ హిమ్. మరి ఈ సీజన్ లో వీళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేస్తారో చూడాలి. నంబర్ 6 యూపీ యోధాస్. యాజ్ యూజువల్ లాస్ట్ సీజన్ లో ఆడిన కవర్ డిఫెండర్సే ఈసారి కూడా ఆడతారు. రైట్ కవర్ లో ఆశు సింగ్ ఆడితే లెఫ్ట్ కవర్ లో మహేందర్ ఆడతారు. వీళ్ళిద్దరైతే క్వాలిటీ అండ్ సక్సెస్ఫుల్ డిఫెండర్స్. పీకేఎల్ లో వీళ్ళిద్దరికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఆశు సింగ్ యూపీ యోధాస్ టీమ్ కి ఒక ఇంపార్టెంట్ ప్లేయర్. 5 సీజన్స్ నుండి ఇదే టీమ్ కి కమిట్మెంట్ తో ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్ లోను 38 పాయింట్స్ స్కోర్ చేసి డీసెంట్ గా రాణించాడు. ఈవెన్ మహేందర్ సేమ్ కైండ్ ఆఫ్ పాయింట్ స్కోరింగ్ ప్లేయర్. ఇతను బెంగళూరు టీమ్ కి ఆడే టైంలో ప్రతి సీజన్ లో మోర్ దెన్ 50+ 60+ పాయింట్స్ స్కోర్ చేసేవాడు. బట్ రీసెంట్ ఇయర్స్ లో ఫామ్ కొంచెం డౌన్ అయిందని చెప్పుకోవాలి. కానీ వీళ్ళ కాంబో అయితే లుకింగ్ ఫ్యాంటాస్టిక్.
నంబర్ 5 హర్యానా స్టీలర్స్. ఈసారి అయితే వీళ్ళ కవర్ కాంబోలో కొంత చేంజ్ జరిగింది. లాస్ట్ సీజన్ లో రైట్ కవర్ లో సంజయ్ ఆడాడు. ఈసారి అతని పొజిషన్ లో మణికందర్ ని బై చేశారు. ఇతనైతే లాస్ట్ సీజన్ లో హర్యానా తరపున 5 మ్యాచెస్ ఆడి దాంట్లో 1 పాయింట్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇతనైతే డొమెస్టిక్ సర్కిట్ లో చాలా బాగా రాణిస్తున్నాడు. దట్స్ వై హర్యానా స్టీలర్స్ ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. అలానే లెఫ్ట్ కవర్ లో కెప్టెన్ జైదీప్ ఆడతాడు. లాస్ట్ సీజన్ లో 39 పాయింట్స్ స్కోర్ చేసి డీసెంట్ గా పర్ఫామ్ చేశాడు. ఇది కొంచెం తక్కువని చెప్పుకోవాలి, ఎందుకంటే దీనికి ముందు 3 సీజన్స్ లో ఇతను నియర్లీ 200 పాయింట్స్ వరకు స్కోర్ చేశాడు. సో జైదీప్ అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్ కాబట్టి ఇతని విషయంలో టెన్షన్ అక్కర్లేదు. మరి ఏదేమైనా ఈసారి వీళ్ళిద్దరి నుండి బెస్ట్ చూడవచ్చు. నంబర్ 4 మన తెలుగు టైటన్స్. యాజ్ యూజువల్ ఈ కవర్ పొజిషన్ లో ఈసారి ఎటువంటి చేంజెస్ ఉండవు. లాస్ట్ సీజన్ లో ఆడిన వాళ్ళే ఈసారి కూడా ఆడతారు. ఇక రైట్ కవర్ లో సాగర్ రావల్ ఆడగా లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్ ఆడతారు. లాస్ట్ సీజన్ టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ నుండి వీళ్ళిద్దరికి ఆపర్చునిటీస్ కల్పించారు అండ్ వీళ్ళు దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నారు. సాగర్ 41 పాయింట్స్ స్కోర్ చేసి డెబ్యూ సీజన్ లో ఇంప్రెస్ చేశాడు. అదర్వైజ్ అజిత్ పవర్ 34 పాయింట్స్ స్కోర్ చేసి డీసెంట్ గా రాణించాడు. మరి చాలా సీజన్స్ తర్వాత టైటన్స్ టీం ఒక సాలిడ్ కంబ్యాక్ చేశారు అంటే బికాస్ ఆఫ్ దాంట్లో వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ ఉంది. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయింది. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బిల్డ్ అయి ఉంటుంది కాబట్టి లాస్ట్ సీజన్ కంటే ఈసారి వీళ్ళ నుండి బెటర్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నంబర్ 3 పునేరి పల్టన్. చాలా సీజన్స్ తర్వాత పూణే అయితే కవర్స్ లో చేంజెస్ చేశారు. వీళ్ళకి లెఫ్ట్ కవర్ లో సంకేత్ సావంత్ ఆడేవాడు. ఈసారి అతని పొజిషన్ లో గుర్దీప్ ని బై చేశారు. మరి సంకేత్ ని రిలీజ్ చేసినా గానీ గ్రేట్ రిప్లేస్మెంట్ ప్లేయర్ ని తెచ్చుకున్నారు. ఈవెన్ గుర్దీప్ చిన్న ప్లేయర్ ఏమీ కాదు, వెరీ అగ్రెసివ్ పాయింట్ స్కోరింగ్ డిఫెండర్. ఇతను లాస్ట్ సీజన్ లో పాట్నా తరపున 16 మ్యాచెస్ ఆడి దాంట్లో 33 పాయింట్స్ స్కోర్ చేశాడు. అదర్వైజ్ రైట్ కవర్ లో అవినాష్ నదరాజన్ ఆడతాడు. ఇతన్ని చాలా సీజన్స్ గా పూణే టీం బ్యాక్ చేస్తున్నారు. లాస్ట్ సీజన్ లో 37 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఈ ఇద్దరు కవర్ డిఫెండర్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా పాయింట్స్ సంపాదిస్తూ ఉంటారు. ఈసారి ఫర్ షూర్ వీళ్ళిద్దరు కలిసి ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయవచ్చు. నంబర్ 2 యుముంబా. ఈసారి కూడా కవర్ డిఫెండర్స్ విషయంలో ఈ టీం ఎటువంటి చేంజెస్ చేయలేదు. రైట్ కవర్ లో కెప్టెన్ సునీల్ కుమార్ ఆడితే లెఫ్ట్ కవర్ లో పర్వేజ్ బెన్స్వాల్ ఆడతాడు. ప్రో కబడ్డీ హిస్టరీలోనే వీళ్ళిద్దరిది మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. గతంలో గుజరాత్ జైంట్స్ టీమ్ కి కలిసి ఆడారు అండ్ లాస్ట్ సీజన్ లోను ముంబైకి చాలా బాగానే పర్ఫామ్ చేశారు. సునీల్ 54 పాయింట్స్ స్కోర్ చేస్తే పర్వేజ్ 38 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇద్దరికి చాలా వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. అలానే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బిల్డ్ అయింది కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఆడతారు. ఏదేమైనా ఈసారి ముంబై దగ్గర సాలిడ్ కవర్ పేరు కనిపిస్తుంది. నంబర్ 1 పాట్నా పైరేట్స్. ఈసారి అయితే వీళ్ళ దగ్గర వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కవర్ పేరు కనిపిస్తుంది. రైట్ కవర్ లో దీపక్ ఆడితే లెఫ్ట్ కవర్ లో సంకేత్ సావంత్ ఆడతాడు. లాస్ట్ సీజన్ లో దీపక్ ఇదే టీం తరఫున 64 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేసి పాట్నా టీం ఫైనల్ కి రీచ్ అవ్వడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఈసారి కూడా పాట్నా టీం ఇతన్ని రిటైన్ చేసుకున్నారు. ఆల్సో సంకేత్ సావంత్ లాస్ట్ సీజన్ లో 27 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. మరి తక్కువ పాయింట్స్ అయినప్పటికీ ఈజ్ క్వాలిటీ ప్లేయర్. గతంలో పునేరి టీం కి ఒక మ్యాచ్ విన్నర్ లో పర్ఫామ్ చేశాడు. ఇలాంటి ఇద్దరు క్వాలిటీ డిఫెండర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మ్యాట్ పైన కంబైనెడ్ గా ఆడతారు. ఇక ఇద్దరు వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్, చాలా వరకు టాలెంట్ ఉంది. ఆల్సో పర్ఫార్మింగ్ స్టార్స్ కాబట్టి ఈసారి పీకేఎల్ లో వీళ్ళిద్దరు టాప్ బెస్ట్ పేర్ గా మారచ్చు. ఇక ఇది గైస్ ఈసారి అన్ని టీమ్స్ యొక్క కవర్ డిఫెండర్స్ వీళ్ళే. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ఏ టీం దగ్గర స్ట్రాంగ్ డిఫెండర్స్ ఉన్నారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఆల్సో ఈసారి అన్ని టీమ్స్ యొక్క కార్నర్ డిఫెండర్స్ వీడియో మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.